నమస్తే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు దివంగత ఎన్టీఆర్కు అల్లుళ్ళు. అయినప్పటికీ ఇద్దరి మనస్తత్వాలలో ఎంతో తేడా. రాజకీయంగా ఇద్దరు కత్తులు తీసుకున్నారు. 1995లో ఎన్టీఆర్ను సీఎంగా గద్దె దించడంలో ఇద్దరు ఒక్కటయ్యారు. చంద్రబాబు రాజకీయ చతురతాది. తనను తిట్టినోళ్లతోనే సీఎంగా ఆమోదముద్ర వేయించుకోవడం అంటే మామూలు విషయం కాదు. తన భార్య దగ్గుబాటి పురంధేశ్వరి వారిస్తున్నా ఎన్టీఆర్కు వ్యతిరేకంగా చంద్రబాబుతో చేతులు కలిపినట్టు పలు సందర్భాలలో వెంకటేశ్వరరావు చెప్పుకొచ్చారు. పశ్చాత్తాపం కూడా పడ్డారు. 3 దశాబ్దాల తరువాత తోడల్లుళ్ళు ఇద్దరూ ఒక్కటయ్యారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణకు ముఖ్య అతిథిగా చంద్రబాబు వెళ్లడం విశేషం. ఇదే వెంకటేశ్వరరావు తాను బాబు చేతిలో మోసపోయాను అనే ఆవేదనతో భావితరాలకు తోడల్లుడి మోస చరిత్ర తెలియాలి అని ఆకాంక్షించారు. అందుకే బాబు వంచన గురించి చరిత్ర కొన్ని నిజాలు పేరుతో పుస్తకం రాశారు. బాబు చరిత్ర ప్రపంచ చరిత్ర మధ్య మారిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే బాబులో ఏ మాత్రం మార్పు రాలేదు. బాబుపై మారిందల్లా వెంకటేశ్వరరావుే. బహుశా తన వారసుడి రాజకీయ భవిష్యత్ కోసం దగ్గుబాటిలో మార్పు వచ్చి ఉండవచ్చు. ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ వేదికపై చంద్రబాబు, వెంకటేశ్వరరావు ముచ్చట్లాడారు. 3 దశాబ్దాల తరువాత ఎన్టీఆర్ ఇద్దరు అల్లుళ్ళు అలయ్ బలయ్ అంటూ ఆలింగనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇదే సందర్భంలో తోడబుట్టిన అన్నా చెల్లెళ్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల వ్యక్తిగతంగా తీవ్రంగా విభేదించుకోవడం తెరపైకి వచ్చింది. వైఎస్ఆర్ రక్తం పంచుకుని పుట్టిన జగన్, షర్మిల పరస్పరం కొట్టుకుంటూ రాజకీయంగా నష్టపోవడాన్ని ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. రక్తం పంచుకుని పుట్టకపోయినా రాజకీయ ప్రయోజనాల దగ్గరకొచ్చేసరికి చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాలు నీళ్లల్లా కలిసిపోయారు అని, వాళ్లను చూసైనా అన్నా చెల్లెళ్లు బుద్ధి తెచ్చుకోవాలి అని వైఎస్ఆర్ అభిమానులు హితవు చెబుతున్నారు. అన్నా చెల్లెలి మధ్య సయోధ్య కుదరచాల్సిన తల్లి విజయమ్మ ఒక పక్షం వహించడం గురించి జనం మాట్లాడుకుంటున్నారు. అందరూ కలిసి వైఎస్ఆర్కు, ఆయన అభిమానులకు తీరని క్షోభను మిగిల్చారు అని మండిపడుతున్నారు. పైగా చంద్రబాబుకు రాజకీయంగా అవసరం వచ్చినప్పుడల్లా తానున్నాను అంటూ షర్మిల అత్యుత్సాహాన్ని ప్రదర్శించడాన్ని వైఎస్ఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.